హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మజ్జిగ ఇడ్లీ అయితే చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో కూడా అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే వేడి చేసినప్పుడు తింటే కడుపులో చల్లగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పోపుకు కావాల్సిన సామాన్లు కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. పోపుకి ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు కమ్మటి పెరుగు అయితే తీసుకొని మజ్జిగ చిలికే కవ్వంతో మెత్తగా అయితే చిలికేసుకొని అప్పుడు వాటర్ పోసి చూపిస్తున్నాను కదండి, ఇలా లూజుగా మజ్జిగ అయితే కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇడ్లీలో మరీ ఎక్కువ సాల్ట్ అయితే వేయం కదా, చూసుకొని కరెక్ట్గా మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఆవాలు చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత మినపప్పు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేపుకొని కొంచెం లైట్గా చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. పోపు చల్లారిన తర్వాత మాత్రమే మజ్జిగలో అయితే కలపాలి, లేకపోతే విరిగిపోయినట్టు అయిపోతుందండి. ఇప్పుడు కుక్కర్లో నేను ఇడ్లీ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇడ్లీ అందరికీ తెలిసిందే కదా, అందుకే వీడియో ఏం చేయలేదు. వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసుకుని ఈ మజ్జిగ పులుసులు అయితే వేసేసుకోవాలండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ తినాలనుకుంటారు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే బాగా ఈ మజ్జిగ అంతా పీల్చుకుంటాయండి లోపలికి. చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా చాలా ఎమ్మీగా అయితే ఉంటాయి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.